చూడండి, మనం అందరము ఏదో ఒక పోరాటంలో ఉన్నాం, ఏదో ఒక యుద్ధంలో ఉన్నాం. ఎవ్రీవన్ ఇస్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్. ఊహించని విధంగా ఎక్కడి నుండో షాక్స్ లాగా, సడన్గా మనకి షాక్స్ లాగా వస్తున్నాయేమో. తెలియని స్థలము నుండి, తెలియని విధముగా, అనుకోని రీతిగా, అసలు ఊహించని విధంగా మనకి పోరాటాలు వస్తున్నాయి. వై ఇస్ దిస్ అంటే, నిజంగా మనం గ్రహించాల్సింది ఏంటిదంటే, మనము వీఆర్ అ స్పిరిట్ విత్ అ బాడీ. అంటే ఆత్మకి దేహం ఉంది, బాడీ విత్ స్పిరిట్ కాదు. దేహంలో ఆత్మ ఉంది కాదండి. మనకి ఆత్మ ముఖ్యమైనది. ఆత్మ అన్నిటికంటే శ్రేష్టమైనది. వీఆర్ అ స్పిరిట్ విత్ బాడీ. మనల్ని ఆత్మీయ రంగంలోకి దేవుడు నడిపించాలన్న ఆశతోటి కొన్నిసార్లు పోరాటాల్ని, కొన్నిసార్లు అడ్డంకుల్ని, యుద్ధముని మనకి అనుమతిస్తూ ఉంటాడు. హీ వాంట్స్ యూ టు గో ఇన్ టు ద స్పిరిచువల్ రెల్మ్. ఆత్మీయ రంగంలోకి మీరు చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. కొన్నిసార్లు దేవుడు జరిగిస్తాడు, కొన్నిసార్లు అపవాది జరిగిస్తాడు. అపవాదికి కూడా పర్మిషన్ ఇచ్చేది కూడా దేవుడే. మీరు గ్రహించాలి ఏంటిదంటే, ఈ పోరాటము నాకు ఒక నూతన ప్రారంభం ఇవ్వబోతుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఈ పోరాటము, ఈ యుద్ధము, ఈ అర్థం కాని పరిస్థితి, అర్థం కాని అనుకోని రీతిగా ఎదుర్కొనే ఈ పోరాటము నన్ను దేవుడు ఇంకో రంగంలోకి, ఇంకో నూతన ప్రారంభంలోకి, ఇంకో స్థాయిలోకి, ఇంకొక దశలోకి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని మీరు నమ్మాలి. ప్రార్థనలో స్థాయిలు ఉంటాయండి. ఎంతమందికి తెలుసు? ప్రార్థనలో కొన్ని స్థాయిలు. దెర్ ఆర్ లెవెల్స్ ఇన్ ప్రేయర్స్. లెవెల్స్ ఏంటి? ఆ లెవెల్ అంటే, కొన్ని ప్రార్థనలు దేవుణ్ణి మన ముందు తెచ్చేస్తుంది. తెలుసా అటువంటి ప్రార్థన ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాం కదా. అటువంటి శక్తి నాకుంటే ఎంత బాగుండు అని అనుకుంటాం. నిజంగానే ఒక లెవెల్ ఉంటుంది ప్రార్థనలో. ఏంటి ఆ లెవెల్ అంటే, దేవుడు తానే మన ముందొచ్చి జోక్యం చేసుకొని మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. హీల్ కమ్ క్విక్కర్ టు ద సీన్. అంటే వెంటనే, పిలిచిన వెంటనే వస్తాడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, వెన్ విల్ గాడ్ కమ్ లైక్ దట్? దేవుడు అంత తొందరగా, అంత వేగంగా నా దగ్గరికి ఎప్పుడు వస్తారు? ఏ విధంగా ప్రార్థన చేస్తే వస్తారు? మీరే అనుకుని చూడండి. ఒకవేళ దూర స్నేహితురాలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది అనుకోండి, లేకపోతే బంధువు ఎవరో ఒకరు. అదే రీతిగా మీ తోటు ఉన్నవారు, మీ పక్కన ఉన్నవారు, మీరు ఎంతగానో ప్రేమించేవారు, తను మిమ్మల్ని ప్రేమించే విధంగా ఎంతగానో సన్నిహితంగా ఉంటారు. అయితే ఆ దూరపు బంధువు ఎప్పుడో ఒకసారి వచ్చి నాకు సహాయం చేయవా అంటే మీరు వెంటనే సహాయం చేస్తారా? లేకపోతే మీ పక్కనున్న ఆ స్నేహితుడు, ఆ స్నేహితురాలు, లేకపోతే మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నాకు సహాయం చేయవా అంటే సహాయం చేస్తారా? చాలా సింపుల్గా ఉంది కదండి. ఆబ్వియస్లీ విల్ హెల్ప్ ద పర్సన్ హూస్ క్లోజెస్ట్ టు అస్. మనకి సమీపంగా ఉన్న వ్యక్తికి మనము సహాయం చేస్తాం. అదే రీతిగా ఎప్పుడో ఒక్కసారి దేవుని పిలిస్తే దేవుడు దగ్గరకు వస్తాడా, సమీపంగా వస్తాడా? లేకపోతే ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ, ప్రతిరోజు నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరయ్యా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, నీవే నాకు స్నేహము, నీవే నా స్నేహితుడివి, నీతోటే నా సహవాసము అని ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ, ప్రతిరోజు ఆయనతో గడిపితే ఆయన దగ్గరికి రాడా? ఆయన మన ప్రార్థనకి జవాబు ఇవ్వడా? మనము దేవునికి దూరంగా వెళ్ళి సడన్గా ఏదో ఒక రోజు ఏదో ఆత్మను పొందుకోవాలని ఏదో ఉద్రేకముతో దేవుని సన్నిధిలో ప్రార్థనకి వెళ్తాము, అందుకనే జవాబు రాదు. కానీ ప్రతిరోజు ఆయనతో సహవాసం, ప్రతిరోజు ఆయనతో మాట్లాడితే నిజంగా ఎంత గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తామండి. దేవుడు కోరేది ఒక్కటే, పట్టుదలతో కూడిన ప్రార్థన. ద ప్రేయర్ ఆఫ్ పర్సివియరెన్స్ ఇన్ ప్రేయర్. ఏంటది కోరేది? పర్సివియరెన్స్, పట్టుదల. ఈరోజు మీకు ఆ పట్టుదల ప్రార్థన ఉందా? Do you have that perseverance in prayer? పట్టుదలతో కూడిన ప్రార్థన, కంటిన్యూస్ ప్రేయర్, ఎడతెగని ప్రార్థన, పట్టుదల ప్రార్థన. గమనించండి, ప్రార్థనలో 3 రంగాలు ఉంటాయి. యేసు ప్రభు ఈ లోకంలో చెప్పాడు ఏంటిదంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు ఏంటిదంటే, ఆస్క్, సీక్, నాక్. అంటే అడగండి, వెతకండి, తట్టండి. అడగండి, వెతకండి, తట్టండి. చెప్తారా? అడగండి, వెతకండి, తట్టండి. ఇవి 3 రంగాలు ప్రార్థనలో. ఈ 3 రంగాల్లో అతి వేగంగా దేవుని మన ప్రార్థనకి జవాబు
ఆ దొరికేది ఏ రంగము అని అంటే తట్టే ప్రార్థన. తెలుసా అండి? చాలామందికి తెలియదు కదా. తట్టే ప్రార్థన అది ఏం ప్రార్థన అంటే, ఎంత వేగంగా ఎంత ఎక్కువగా మనము తడతామో, ద మోర్ వి నాక్ గాడ్ ఓపెన్స్ హిస్ డోర్. అంటే నూతన ప్రారంభానికి దేవుడే తన కార్యం జరిగిస్తాడు. నాకింగ్ ఆన్ ద డోర్ ఆఫ్ గాడ్, నాకింగ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. తట్టే ప్రార్థన అడిగే. మీరు అంటూ ఉండొచ్చు, మీరు చాలామంది మీ మనము ఇంకా ఆస్కింగ్ రెల్మ్లో ఉన్నాము. ఆస్కింగ్ అంటే అడిగే ప్రార్థన స్థాయిలోనే ఉన్నాము. అందుకనే మనకి కొన్ని సంవత్సరాలు పడుతుందేమో, కొన్ని నెలలు పడుతుందేమో, కొన్ని వారాలు పడుతుందేమో, వెంటనే ప్రార్థనకి సమాధానం రావట్లేదేమో. వీ హ్యావ్ టు బీ ఇన్ ద నాకింగ్ రెల్మ్. ఆస్కింగ్ అంటే అడగటము, మన సమస్యల నిమిత్తమై అడగటము, మన భారాల నిమిత్తమై అడగటము. మనం ఏదేదో అడుగుతూ ఉంటాం, అందుకనే వెంటనే మనము జవాబులు పొందుకోము. కొంతమంది సీకింగ్, అవును దేవుని వెతకడము చాలా అవసరం. వెతకండి, ఆయన ముఖాన్ని వెతకండి, ఆయన చేతుల్ని కాదు. చేతులు అంటే ఏది ఇస్తాడా, ఏం చేస్తాడా, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడా, అది కాదు. ఆయన ఏమై ఉన్నాడో, హీఈస్ అ పర్సన్, ఆయన ఒక వ్యక్తి అని మర్చిపోకుండా ఆయనని వెతకండి. ఆయన ఉన్న పాటును ఆయన వెతకండి. అన్నిటికంటే వేగంగా మనకి ప్రార్థనకి జవాబు ఇచ్చేది ఏంటిది అంటే తట్టే ప్రార్థన. ఏంటి తట్టేది అని అంటే, మనము తడతామంటే అంట దేవుడు ఆస్కింగ్ ఇస్ లైక్ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు పుష్ ద డోర్. గమనించండి, అడిగేది ఎట్లుంటుందంటే మనమేదో తలుపుని నెట్టి ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడు. కానీ నాకింగ్, తట్టే ప్రార్థన ఎలాగుంటుందంటే, మనము తడితే ఆయనే తలుపు తెరిచి మనల్ని లోపలికి నూతన ప్రారంభానికి, నూతన కార్యానికి చోటు ఇస్తాడంట. ఆయనే లాక్కొని తీసుకుని వెళ్తాడంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాకింగ్ ప్రేయర్. ఐ యు నాకింగ్ ఆన్ గాడ్స్ డోర్ టుడే? అంటే ఏంటంటే ఆయన తెరిచే వరకు పట్టుదల, ఆయన తెరిచే వరకు, ఆయన చేసే వరకు నేను విడువను, ఎడబాయను. ఐ విల్ నాట్ లీవ్ లార్డ్, ఐ విల్ నాట్ లీవ్. దట్ పర్సివియరెన్స్, పట్టుదలతో కూడిన ప్రార్థన. హెబ్రీల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాము. హెబ్రీల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు గురించి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనతోటి యాచనలతోటి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభుకి ఏంటంటే అంత అవసరము? భయభక్తులతో కూడిన ప్రార్థన అంట. ప్రార్థనలు, యాచనలు. He was praying constantly in God's presence. You might be praying for hours. అన్య భాషల్లో మాట్లాడుతున్నారేమో, ప్రార్థనలు గంటలు గడుపుతున్నారేమో, బట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏం జరగట్లేదు. ఈరోజు చూడండి, చాలామంది పెడుతున్నారు, నాకు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి, నాకు ఆ జాబ్ వచ్చేలాగా ప్రార్థన చేయండి, నాకు ఇది వచ్చేలాగా, అది జరగలేగా ప్రార్థన చేయండి. అదే రీతిగా మనం అనేక విషయాల గురించి ఎన్నో రోజుల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం. బట్ వేర్ ఇస్ ద ఆన్సర్? జవాబు రావట్లేదేంటి? ఆ జవాబు రావట్లేదని ఏం చేస్తామంటే నిరుత్సాహపడి, నిరాశపడి ఆపేస్తూ ఉంటాం. ఎట్లాగూ ప్రార్థనకి జవాబు రావట్లేదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి మాదిరి భయభక్తులతో, ప్రార్థనతో, యాచనలతో. వై ఇస్ ద నో ఆన్సర్? వై ఆర్ వి గెటింగ్ డిస్కరేజ్ అయ్యి ఆపేస్తుంటాం? మీకు ఒకటి తెలుసా? దేవుని కదిలించే ప్రార్థన ఒకటి ఉంది. తెలుసుకోవాలని ఆశగా ఉందండి? చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుణ్ణి కదిలించే ప్రార్థన ఒకటి ఉంది. డూ యు రియలీ వాంట్ టు నో? ఏదో మాంత్రిక శక్తులు కాదు, మ్యాజిక్ కాదు, అన్య భాషలు కాదు, ఇంకేవేవో ప్రయత్నిస్తారు. ఓ దేవా, ఇదిగోనయ్యా నేను వచ్చి ఉన్నానయ్యా. పెద్ద పెద్ద పదాలు కాదు, మన వాగ్దాటు చూపించుకోవడం కాదు, మన బలులు అర్పించడం కాదు. ఇవన్నీ దేవుని కదిలించవండి. యు నో వాట్ మూవ్స్ గాడ్? ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో చేసే ప్రార్థనే దేవుని కదిలింపజేస్తుందంట. హల్లెలూయా. ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులు. అటువంటి ప్రార్థన అనుభవం మీకుందా? అటువంటి ప్రార్థనా జీవితం మనకుందా?
ద ప్రేయర్స్ దట్ వి మోన్ అండ్ గ్రోన్, అసలు చెప్పలు సఖ్యము కానీ ప్రార్థనలు. ఆయన సన్నిధిలో మన ముఖము ఆయన బండపైన వేసుకొని ఫ్లోర్ పైన పెట్టుకొని దేవా అని ఆయన సన్నిధిలో మొరపెడతంట, అదంట దేవుని కదిలించేది. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు, ఏడుస్తూ రోదిస్తూ. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. అది ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. మనకి రాదు మాటలు, మనం ఏం ప్రార్థన చేయాలో మనకి తెలీదు. బట్ ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ దట్ విల్ లీడ్ అస్. హీ విల్ లీడ్ అస్ టు ప్రే. అంటే ఇంకా ఆ మూలుగుల్లోనే ప్రార్థన వెళ్ళిపోతుందంట. ఆ మూలుగుల్లోనే దేవుని సన్నిధికి ఇంపైన ధూపంగా వెళ్తుందంట. ఈరోజు ఎంతమందికి వాస్తవంగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో నేను ప్రార్థన చేస్తున్నాను అన్నవారు చేతులెత్తి చూపిస్తారా? కొంతమంది ఉన్నారు. అసలు తెలుసా అండి దానికి అర్థం? ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన. అటువంటి ప్రార్థన అనుభవము రావాలంటే మొదటిగా ఆయనతోటి వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. డూ యూ రియలీ లవ్ గాడ్? వర్షిప్ మ్యూజిక్ పెట్టుకొని వర్షిప్ ప్లే చేసుకుంటూ ఆ ఆరాధనలోనే దేవుని స్తుతిస్తూ ఉంటే ఆత్మీయ రంగంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఇంకో రంగంలోకి తీసుకెళ్తాడు. హీల్ టేక్ us to an అదర్ రెల్మ్. ఆ రెల్మ్లో ఇంకా మన మాటలు ఉండవు, మన పదాలు ఉండవు, మన వాగ్దాటు ఉండదు. మనం ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నామో కాదు, అన్య భాషలతో చేస్తున్నాం కాదు. ఆ ప్రార్థన లెవెల్ ఎట్లుంటుందంటే ఇంకేం చెప్పనయ్యా, నేను నీ సన్నిధిలో సాష్టాంగ పడతాను. నువ్వు గొప్ప దేవుడివి, నీ అంత చాలిన దేవుడు ఎవరులేరు, నువ్వెంత మహోన్నతుడు, నువ్వెంత చాలిన దేవుడు అయ్యా అని ఇంకా మాటలు కూడా రానంతగా ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో చేసే ప్రార్థన. యు నో వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఆ ప్రార్థన ఏమంటారంటే ద బర్తింగ్ ప్రేయర్. బర్తింగ్ ప్రేయరా ఏంటి? బర్తింగ్ ప్రేయర్ అంటారు. అంటే ఎప్పుడైతే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తామో నూతన ప్రారంభానికి అదే ఆరంభం అంట. హల్లెలూయా. దట్ విల్ లీడ్ టు న్యూ బర్త్. అంటే ఇంతవరకు జరగనివి అతి త్వరలో జరిగిస్తాడంట. ఆ బర్తింగ్ ప్రేయర్ ఏంటిదంటే ఎప్పుడు జరగని కార్యాలు, ఎన్నో సంవత్సరాల నుంచి చేసే ప్రార్థనలు ఎప్పుడైతే మనము ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించి నూతన ప్రారంభం, నూతన పుట్టుక, నూతన తలుపు, నూతన జవాబు మన జీవితంలో చూస్తామంట. ద న్యూ బిగినింగ్, ద బర్త్ ఆఫ్ న్యూ బిగినింగ్. చాలామంది అడుగుతుంటాం, ఐ వాంట్ న్యూ బిగినింగ్. నూతన ప్రారంభం నాకు కావాలి, నూతనంగా ఏదో ఒకటి జరగాలి నా జీవితంలో. విసిగిపోయి నన్ను చేసేదే చేస్తున్నాను, రొటీన్ బోర్ కొట్టేస్తుంది కదండి లైఫ్లో చాలామందికి. ఐ వాంట్ సంథింగ్ న్యూ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఏది జరగట్లేదు, ఎంతకాలమైనా జరగట్లేదు అంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేయండి. రెపిటేటివ్ ప్రేయర్ కాదు.